హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో 3 టాస్క్లు కండక్ట్ చేస్తాడు బిగ్ బాస్. టాస్క్ గెలిస్తే విన్నర్ ప్రైజ్ మనీలోకి మనీ యాడ్ అవుతుంది. ఇక ఫస్ట్ టాస్క్లో బెలూన్ పట్టు టవర్లో పెట్టు. ఈ టాస్క్లో సీత క్లాన్ విన్ అవుతుంది. సో ప్రైజ్ మనీలోకి 1 lakh యాడ్ అవుతుంది. ఇక సెకండ్ టాస్క్లో ఎవరు గెలవరు. బిగ్ బాస్ నిఖిల్ క్లాన్తో మీ క్లాన్ నుంచి ఒక వీక్ ప్లేయర్ని ఎలిమినేట్ చేయండి అంటారు. దీంతో నిఖిల్ మనీని సెలెక్ట్ చేస్తాడు. ఇక మణికంఠ ఏ టాస్క్ ఆడడానికి కుదరదు. దీంతో మనోడు బాగా ఫీల్ అవుతాడు. సోనియాతో కంపేర్ చేస్తే మణికంఠ గేమ్స్ బాగానే ఆడతాడు. కానీ నిఖిల్ సోనియాను తీయకుండా గేమ్ నుంచి మణికంఠని తీసేస్తాడు. దీంతో మణికంఠకి ఆడియన్స్ దృష్టిలో సింపతి బాగా గెయిన్ అవుతుంది. ఓట్లు కూడా బాగా పడతాయి. బిగ్ బాస్ కావాలని ట్విస్ట్ ఇచ్చాడు నిఖిల్కి. మూడవ టాస్క్లో బిగ్ బాస్ బిర్యానీ ఛాలెంజ్ పెడతాడు. ఈ టాస్క్లో పృథ్వీ, నబిల్ పోటీ పడతారు. ఇక ఫైనల్గా అయితే నబిల్ గెలుస్తాడు. అంటే కాంతారా. ఇక ఈరోజు వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ 12 వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయని చెప్పాడు. కానీ 12 మంది అయితే రారు. మ్యాక్సిమం 6 to 8 వచ్చే ఛాన్సెస్. బిగ్ బాస్ ఇటు చూసే ఆడియన్స్ని, హౌస్ మేట్స్ని ఇంట్రెస్ట్ చేయడానికి అలా అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి 8 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇదే విషయంలో ఈరోజు లైవ్లో కూడా ఆదిత్యవం 12 మెంబర్స్ అయితే రారు. మ్యాక్సిమం 4 to 5 వస్తారు. ఇక అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉన్నది ఈ వీడియోలో చూద్దాం. నబిల్ టాప్లో 28%తో ఉన్నాడు. ఇక అన్ని పోల్స్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సోనియా అయితే సెకండ్ ప్లేస్లోకి వచ్చింది అనూహ్యంగా. ఈమెకు నిఖిల్ ఫ్యాన్స్ ఓటు వేస్తున్నారా లేక పిఆర్ ఓట్స్ పడుతున్నాయో. ఈ వారం కూడా ఈమె సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ 15.34%తో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో మణికంఠ, ఫిఫ్త్ ప్లేస్లో 14.11%తో ఉన్నాడు. ఇక లాస్ట్ ప్లేస్లో పృథ్వీ 11.8%తో లాస్ట్లో ఉన్నాడు. ఇక ఈ వారం మీరు ఎవరికి ఓటేశారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.